विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाववत से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निषदिन गुण गावे जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పై ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం గణేశుల్ని శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా గణేశులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చాలా ఇక్కడ వచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నారు. సో వారి అభిప్రాయాలు ఏందో ఒకసారి తెలుసుకుందాం. మనతో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాసప్ ట్యాంక్ అండి, సరోజిని బ్యాక్ సైడ్ పోచమ్మ బస్సి. మేము గత 16 సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాము. లాస్ట్ 4 years నుంచి మేము మట్టి విగ్రహాన్ని పెడుతున్నాము ఈకో ఫ్రెండ్లీగా. ఈసారి ఒక మంచి కాన్సెప్ట్తో ఆక్సిజన్ 2 అనే కాన్సెప్ట్తో గణేశాన్ని పెట్టినామండి. లాస్ట్ మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళేది వచ్చినామండి. ఎందుకంటే ఇది సెకండ్ రౌండ్ మేము రావడం. ఎందుకంటే మా గణేశుడు ప్లేట్లో వస్తుంది అనమాట. కొండలు వేస్తే కొంచెం క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ కాబట్టి. మేము ఆల్మోస్ట్ ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బడా గణేష్ నిమజ్జనం అవుతుందని చెప్పి మళ్ళీ సెకండ్ రౌండ్ కంటే 5 hours వెయిట్ చేసి మరి మేము మా వినాయకుడిని ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్న దాన్ని మంచిగా నిమజ్జనం చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఒక 5 గంటల 9 రోజుల పాటు గణేశుని యొక్క మండపంలో పెట్టుకొని మరి ఏమేమి పూజలు చేశారు, మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? మేము ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ ఉంటుందండి మా మండపంలో. ఇంకా అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అది అన్ని ఎవ్రీ మండపాల్లో ఉన్నట్టే. ఇంకా భజన సంకీర్తన ఉంటుండే ఈవినింగ్ టైంలో. ఏదైనా ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కానీ డిపార్ట్మెంట్ వారి తరఫు నుండి కానీ లేకపోతే ఎవరైనా మా సెలబ్రిటీస్ వచ్చినా వాళ్ళని బాగా రిసీవింగ్ చేసుకోవడం కూడా జరుగుతుండే అండి. లేదు, ఖచ్చితంగా మేము చిన్న ఉన్నప్పటి నుండి మాకు ఊహ తెలిసినప్పటి నుండి వినాయకుని నిమజ్జనం ఎక్కడ అవుతుంది అంటే ట్యాంక్ బండ్. ఇది అనేది ఫిక్స్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అండి, బాగుంది. డీజే పర్మిషన్ అంటే పొల్యూషన్ కంట్రోల్, సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ కూడా మన పైన ఉందండి. ఎందుకంటే హెవీ పెట్టేసి హార్ట్ పేషెంట్స్కి కానీ వాళ్ళందరికీ ఇబ్బంది చేయకుండా మినిమం సౌండ్స్తో పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వేరేళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా చేయకుండా మనం చేసుకుంటే మన ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ బాగా చేసుకోవాలండి. వేరే ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ మాకు. అవునవును, యాక్చువల్లీ మాది ఏంటంటే మాది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మాది లైటింగ్ కానీ సౌండ్ చిన్న సౌండ్ పెట్టుకున్నాము. ఈసారి లైటింగ్కి చాలా హెవీ కాస్ట్ పెట్టేసాం అనమాట. అది ఎట్లా అంటే మా టస్కర్ నార్మల్గా 5 feet ఉంటుంది. మా దానిపైన సెటప్ ఏదైతే ఉంటుందో అది నియర్లీ 11 to 12 feet ఉంటుంది అనమాట. మా దగ్గర ఉన్న అంటే మా ఏరియాలో మాసప్ ట్యాంక్ మైదీపట్నం ఏరియాలో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ GHMC వాళ్ళు కానివ్వండి, అందరు చాలా బాగా సపోర్ట్ చేసినారు. ఈవెన్ మా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షూర్ అంటే మేము ఎంత ఎంజాయ్ చేసినామో నా వాయిస్ చూసి చెప్పగలవచ్చు. మన పండుగ ఖచ్చితంగా ఇటువంటి పండుగలు సంవత్సరానికి ఎంత మంచిగా చేసుకుంటామో ఒక్కరోజు చాలా బ్యాడ్గా అంటే నిమజ్జనం చేద్దాం అనే వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాని మిగతాదంతా మాత్రం ఎక్సలెంట్, సూపర్ అండి. ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం GHMC వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాటర్ సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా మంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాటర్ సదుపాయాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని నిమజ్జన కార్యక్రమాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఏర్పాట్లలో చాలా మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. వరంగల్ నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఇక్కడికి ఫస్ట్ టైం అండి వచ్చినాం. ఫస్ట్ టైం శోభయాత్ర, పెద్ద శోభ చూడాలని వచ్చినాం. మంచిగా చూసినాం గణపతిని, దర్శనం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చినాం మేము. ఇక ప్రతి సంవత్సరం రావాలి, మంచి కోరిక తీరాలి. ఈ గణేశుని యొక్క శోభాయాత్ర జరుగుతూ ఉంది కదా, ఉదయం నుంచి చూస్తున్నారా ఎట్లా? మేము మధ్యాహ్నం వచ్చినాం, 12కి వచ్చినాం. 12కి వచ్చి అక్కడ పోయి చూసి వచ్చి మళ్ళీ అటు సరిగా కనిపిస్తే ఇటు నుంచి వచ్చి చూసి వచ్చి. సార్ మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాగా జరిగిందండి శోభాయాత్ర. ప్రత్యేకంగా ఎప్పుడు రాలేదు,
ఫస్ట్ టైం ఇది ఇక్కడ శోభయాత్ర చూడడానికి వచ్చింది. కానీ మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. కొత్తగా ఈసారి చూడడం కానీ కుటుంబ సమేతంగా వచ్చారా? కుటుంబ సమేతంగా చూడలేము, మా పాప కూడా ఉంది. కొంచెం ధన్యవాదాలండి. ప్రస్తుతం మనం పీపుల్ ప్లాజా దగ్గర ఉన్నాం, నెక్సలెస్ రోడ్ దగ్గర. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారు చాలా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్ల మధ్య గణేష్ నిమజ్జనాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి చాలా భద్రతా ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా పోలీస్ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆకాష్ నేను వచ్చిన పెన్ వచ్చి వినాయకుడిని తీసుకొచ్చినావు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది కానీ డీజే కూడా పెట్టలే, అది ఒక ప్రాబ్లం. సౌండ్ లేకుండా వినకుండా పోవద్దు, అది ప్రాబ్లం. సౌండ్ ఉంది లేదని కాదు, చెట్లు వైర్లు అంతా డిస్టర్బెన్స్. భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగానే ఉంది కానీ ట్రాఫిక్ కాడ ఇబ్బంది. गणराज विद्या सुखदाता अन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाव भक्त से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे ओ सारी नंदन निषद गुण गावे जय देव जय जय श्री गणराज विद्या सुखदाता अन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव ప్రస్తుతం ఇక్కడ చూస్తా ఉన్నాం హెల్త్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు ఎదురు కాకుండా వాళ్ళకు సమస్య లేకుండా ఇక్కడ బీపీ షుగర్ అన్ని కూడా టెస్టులు చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళకు వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. डॉक्टर मरियम, हम लोग यूपीएचसी खैरताबाद से हैं. हम लोग एवरी ईयर यहाँ पे मेडिकल कैंप लगाते हैं गणेश विसर्जन के लिए. यहाँ पे गवर्नमेंट की तरफ से पूरे फैसिलिटीज़, मेडिसिन और इमरजेंसी और एम्बुलेंस का भी इंतज़ाम होता है. और यहाँ पे एटलीस्ट 40 to 50 पेशेंट्स के लिए पूरा अरेंजमेंट और खिदमतदारी होती है. और we hope that we continue to do this service every year with the same energy. Please follow us. एंड ये फैसिलिटी हर जगह है, नेकलेस रोड यहाँ पे भी हर जगह जहाँ पे विसर्जन के लिए है. सो नेक्स्ट ईयर भी हम लोग ये कैंप रखेंगे. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు మంజుల, యూపీహెచ్సి ఖైరతాబాద్ నుంచి. నేను ఏఎన్ఎంని. అయితే ప్రతి సంవత్సరం మాకు వినాయక నిమజ్జనం డ్యూటీస్ ప్రతి సంవత్సరం ఉంటాయి ఇక్కడ. అండ్ గవర్నమెంట్ నుంచి బాగా ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. అండ్ ప్రతిగా అంటే గణేషుని దగ్గర ఏ చిన్న ప్రాబ్లం అయినా మేము హ్యాండిల్ చేయగలుగుతాము. అండ్ మా పెద్దవాళ్ళు కూడా వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ మెడిసిన్ కానీ ఏది తక్కువ ఏం లేదు, ప్రతి ఒక్కటి కంఫర్ట్గా ఉంది. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ వచ్చే భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము చూసుకుంటున్నాము. అండ్ మాకు ప్రతి సంవత్సరం డ్యూటీలు పడితే చాలా బాగుంది. నిమజ్జనం కూడా చాలా సాఫీగా సాగుతుంది వినాయక నిమజ్జనం. నేను దుల్పేట్ నుంచి వచ్చిన. మా మండప పేరు ఏకదంత అసోసియేషన్, పేరు ఫర్నెవర్ బీటీటీఎస్ టీమ్. महाराज की जय, महाराज की जय, गणपति बप्पा मोरया, अगले बरस को गणेश महाराज की जय, मोरया, मंगल मूर्ति मोरया, जय बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय. నా పేరు పి వినయ్ కుమార్. మేము ఒక 7 సంవత్సరాల నుంచి మన గణేష్ చవితి మనది తీస్తామన్నమాట. ప్రతిసారి 11 days కి తీస్తుండే, కానీ ఈసారి పబ్లిక్ చాలా మంది గణేషులు పెట్టినారు. అందుకు మేము ఈసారి 10 రోజులకి తీసినాం. చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం మన ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఏంటంటే మాకు డిస్టర్బెన్స్, చాలా మంది పిల్లలు ఫ్యామిలీస్ అందరు వస్తుంటారు అనమాట. వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనియకుండా మాకు చాలా సంతోషంగా ఉంది. అలా ఏం లేదు, చాలా చాలా సంతోషంగా ఉంది. వినాయక చవితి అంటేనే మాకు చిన్నప్పటి నుంచి తెలియని ఉత్సాహము. కానీ మేము ఏంటంటే కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేసే పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ గురించి జర బండ్లను జర ముందు పంపించేస్తే జర మనకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది.
ఇక్కడే చేస్తారా రెగ్యులర్గా? ఇక్కడే వేస్తామండి రెగ్యులర్. ఎట్లా ఉంది ఈరోజు పండుగ వాతావరణం? బాగుందండి, బాగుంది, చాలా బాగుంది, కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తారు? చాలా బాగా జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाववत से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे वो सारी नंदन निषद गुण गावे जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव నా పేరు సాయి కిషోర్. మేము రామంతపూర్కి వచ్చినాం. మా యూత్ పేరు వచ్చేసి ఎండోమెంట్ కాలనీ యూత్ అసోసియేషన్. మేము గత 35 సంవత్సరాలుగా రామంతపూర్లో పెడుతున్నాం. మా అన్న వాళ్ళ నుంచి పెద్దల నుంచి తరతరాల నుంచి వస్తుంది. కాకపోతే ఏంటంటే జర వెసులుబాట్లు ఇబ్బందులు బాగా ఉన్నాయి. నా పేరు రవికిరణ్. మా అసోసియేషన్ పేరు ఓం శాంతి యూత్ గణేష్ మండల్. మేము ప్రేమనంగా అంబర్పేట నుండి వచ్చినాము. మేము గత 28 ఇయర్స్ నుండి వినాయక చవితి సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మా వినాయకుడిని ఇప్పుడే నిమజ్జనం కోసం తీసుకొచ్చినాము. ఇక్కడ అరేంజ్మెంట్స్, పోలీస్ సహకారం కూడా అంతా అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఈ ఇయర్. కానీ కొంచెం తొందరగా క్రెయిన్ మూవ్మెంట్ కొంచెం తొందరగా జరిగితే ఇంకా బాగుంటుంది. ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్ అన్ని చాలా బాగా జరిగినాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మహేష్ గౌడ్, తాట్ల మహేష్ గౌడ్. నేను బషీర్బాగ్ నివాసిని. మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ గణేషుని పూజపెట్టడం జరుగుతూనే ఉన్నది. ఇక మా గణేషులు లడ్డు కూడా చాలా దాన్ని ఏంటంటే వేలం పాట కూడా చాలా ప్రతిసారి కూడా మేము దాని 50,000 వేలు పెరుగుకుంటూ వస్తున్నది. 1,00,000 2 లక్షలు ఇట్లా వస్తుంది. ఈసారి కూడా బాగానే పెరిగింది మాకు. కానీ ఏంటంటే ఒక భక్తి భాగం మేమందరం మంచిగా ఒక హిందూ ధర్మాన్ని మనం ఒక సంకేతం చూయించాలి. మనం సాంకేతిక ఒకటి ఏకమత్యం మనకు కావాలి మనం ముందని మనం ఒక గణేశుని కూర్చోబెట్టడం జరుగుతుంది. అది కూడా మేము బాల్ గంగాధర్ తిలక్ వారు మాకు చూయించిన దారి ఇది గణేశుని కూర్చోబెట్టేది. దాని గురించి మేము అదే పాటిస్తూ ఉంటాము. దాన్ని మేము విశేషము గణేశుని గురించి. నా పేరు లక్ష్మి. మేము బడంగపేట్ నుంచి వస్తున్నాము. సాయి బాలాజీ హోమ్స్ ఫేజ్ 2 నుంచి వస్తున్నాము. భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ నుంచి మేము 8 ఇయర్స్ నుంచి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మరి ఇంకా కొన్ని ఇయర్స్ కొనసాగించాలని మేము అనుకుంటున్నాము. మా యూత్ అంతా పిల్లలంతా సహకారంతో ఇంతవరకు ఇన్ని ఇయర్స్ నుంచి కొనసాగుతుంది. ఇక మీద కూడా మేము కొనసాగించాలని అనుకుంటున్నాము. సరిత, మూసాపేట నుంచి వచ్చాం. ట్యాంక్ బండ్ పైన ప్రతి సంవత్సరం వస్తారా? ఈ రోజు ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుంది. మేము ఇప్పుడు వినాయకుడు అక్కడ వేసాం కదా, బాధగా ఉంది. ఇన్ని రోజులు మాతో వెళ్ళిపోతుండు కదా, మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ సంవత్సరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కనకరాజు. మేము రామంతపూర్ నుండి వచ్చామండి. వినాయక నిమజ్జనాన్ని చూడడానికి వచ్చాము. ఎట్లా ఉంది ఏర్పాట్లు కూడా? మీకు ఏర్పాట్లు బాగుంటాయి? పిల్లలు చూద్దామంటే తీసుకువచ్చాము మేము. ఎవ్రీ టైం వస్తాము, కానీ ఈరోజు ఇక్కడ రావడానికి యాక్సెస్ దొరికింది. చాలాసార్లు అక్కడి వరకు ఆపిస్తారు. మేము ఇక్కడికి ఖైరతాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చాము నడుచుకుంటాం. ఎట్లా ఉంది పండుగ వాతావరణం? పండగ వాతావరణం బాగుందండి. పూజా కార్యక్రమాలు బాగానే ఉన్నవి. అన్నీ ప్రశాంతంగా జరిగింది ఈసారి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈసారి ప్రశాంతంగా జరిగింది. गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाववत से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे वो सारी नंदन निषद गुण गावे जय देव जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వినాయకుల్ని నిమజ్జన కార్యక్రమానికి చాలామంది కూడా తీసుకువస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా క్రైన్లను ఏర్పాటు చేసింది. జిహెచ్ఎంసీ వారు
అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వైద్య సదుపాయాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మంచినీటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ వారు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటూ స్వామివారి కృపతోటి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.